అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. మెగా డిఎస్సి మీద అనవసరంగా లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. వెనకటికి ఒక సామెత ఉంది, వడ్డించమ్మ వంకాయమ్మ అంటే వంగలేనమ్మ మంగళారమమ్మ అనిందంట. ఆ విధంగా 2029 నుంచి 2024 డిఎస్సిలో లేకుండా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తా కాస్కో రాజా అని చెప్పి 4 సంవత్సరాలు లేనిపోని తిప్పలు పెట్టి మమ్మల్ని అడుగంటుకు తీసుకుపోయినటువంటి మీరు ఈ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మీద సంతకం పెట్టిన తర్వాత ప్రెస్టీజియస్ గా ఎటువంటి అవకతవకలు లేకుండా 150 రోజుల్లో మెగా డిఎస్ ని కంప్లీట్ చేశారు. ఇదే మెగా డిఎస్ ని మీరు ఆపాలని చెప్పి 150 కేసులు వేస్తే మీరు కేసులు వేసి వేసి అలసిపోయారు. కానీ ఆ కేసులు క్లియర్ చేయడంలో నారా లోకేష్ కి ఊపు వచ్చింది. ఆ ఊపుతో 150 రోజుల్లో మెగా డిఎస్ ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అని మనం చెప్పుకోవాలి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది గౌరవ విద్యాశాఖ అధికారులు ఇంగ్లీష్ లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులే. కానీ ఎవరన్నా ఒకరికో ఇద్దరికో ఇంగ్లీష్ రాకపోతే గూగుల్లో అప్లోడ్ చేస్తే అది మీకు అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క వివరణ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. ఆ వివరణ చదువుకోనైనా సరే మా మీద ఆరోపణలు చేయడం అనేది మానుకోవాలి. నిరుద్యోగులుగా ఉన్నప్పుడే 2024లో మీకు మంచి గుణపాఠం చెప్పాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మేము తరగతిలో పాఠాలు చెప్పేంత వరకే వెళ్ళాం. రాజకీయాలు మాకొద్దు, మేము విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికే వెళ్ళాం. లేదు కాకూడదు, మిమ్మల్ని కూడా రాజకీయంలోకి లాగుతామంటే లాగండి. ఖచ్చితంగా మేము పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా.